తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండేవారికి మే 13 నుంచి మే 19 వరకు ఈ వారం రోజుల పాటు వీరి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతోంది, ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు బుధుడు 11వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ యొక్క ఆశలు కానీ కలలు కానీ నెరవేరే సమయము ఇది. తప్పనిసరిగా ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే శని 10వ స్థానంలో ఉండడం వల్ల మీకు కెరియర్లో కొంత ఇబ్బందులు తలెత్తడము, లేదా కెరియర్ని కొంతమంది వేరే ట్రాక్లోకి తీసుకెళ్ళడము, ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ఏవైనా ప్రణాళికలు వేసుకోవడం కానీ, దానికి సంబంధించిన ఆలోచనలు కానీ చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండేటట్టుంటుంది. అదే కాకుండా మీరు చెడు మార్గంలోకి వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దాన్ని జాగ్రత్తలు తీసుకోండి. అయితే తదుపరి గురువు యొక్క సంచార స్థానము 12వ స్థానము. దీని యొక్క ఫలితం ఎలా ఉండబోతోందంటే, మీరు ధ్యానం చేసినట్టయితే కొంత మానసిక ఒత్తిడి తగ్గడము, మీరు చేసే పనిలో అంటే ప్యూరిటీ అంటే కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల కొంతమందికి ఉద్యోగాలు పోవడం కానీ, లేదంటే ఉద్యోగ సంబంధిత స్ట్రెస్ కానీ ఒత్తిడి కానీ కుదిరి అంటే అలాంటివి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ యొక్క ప్రభావాలు వ్యక్తిగతంగా ఎలా ఉండబోతున్నాయంటే, స్నేహ బంధుత్వంలో స్నేహాల్లోనూ స్నేహితుల్లోనూ బంధుత్వంలోనూ కాస్త ఊరట కలగడము, మంచి సత్సంబంధాలు ఏర్పడము, కొత్త స్నేహితులు కొత్త బంధువులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఆర్థికంగా ఎలా ఉండబోతోందంటే, సాధారణంగానే ఉంటుంది కానీ పెద్దగా చెప్పుకోదగినటువంటి ఏ విశేషాలు ఈ సమయంలో జరగటం లేదు. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ వస్తాయి, రాని బాకీలు వస్తాయి, కొంతమందికి స్థానచలనాలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, కానీ కొంత మీకు మీ అంతటా మీరుగా తీసుకున్న ఒత్తిడి అనుకోవచ్చు, స్ట్రెస్ అనుకోవచ్చు, వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో, నేను చెయ్యగలనా చెయ్యలేనా, నేను దాటగలనా దాటలేనా ఈ గడ్డు పరిస్థితి, ఇలాంటి సతమత క్వశ్చన్స్తో మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకుంటున్నారే తప్ప ఇతరత్రా ఒత్తిడి మీకైతే ఏమీ కనపట్టలేదు, ఇతరత్రా అనారోగ్య సూచనలు కూడా ఏమీ కనపట్టలేదు. కాబట్టి ఇక్కడ మీకు చెప్పదగింది ఏంటంటే, ఎవరో ఏదో అనుకుంటారని కంపారిజన్స్ మాని మీరు ఏమి చెయ్యగలరో అది మాత్రమే చేసినట్టయితే ఆరోగ్యంగా ఉండబోతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ వారంలో వచ్చే బుధవారం రోజు తప్పనిసరిగా గణేష్ ఆలయానికి వెళ్ళి గరికమాల సమర్పించి మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే ఈ సందిగ్ధావస్థ నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం కనబడుతుంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి ఈ వారంలో చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.